అందరికీ నమస్కారం. కార్యక్రమం ప్రారంభించే ముందు గురువుగారి బ్రహ్మర్షి పత్రి గారికి ఒకసారి మనం ధన్యవాదాలు చెప్పుకుందాం. ఈ శ్వాస మీద ధ్యాస ధ్యానం యొక్క గొప్పతనాన్ని తెలుసుకుంటున్నాం. ఇంకేతంటే పత్రి గారు ఈ శ్వాస మీద ధ్యాస ద్వారానే ఎన్నో లక్షల మంది మరి ఒక రకంగా చెప్పాలంటే శిష్యుల్నే తయారు చేసుకున్నారు. అంతమంది పత్రి గారికి ఎందుకు ఆకర్షితులయ్యారు? దానికి ముఖ్య కారణం శ్వాస మీద ధ్యాసే. ఇంకేతంటే శ్వాస మీద ధ్యాస ద్వారా మాత్రమే సత్యాన్ని ఆశ్రయించగలరు. సృష్టిలో సత్యం కంటా గొప్పదేదీ లేదు. అటువంటి సత్యాన్ని ఆశ్రయించగలిగే ఏకైక సాధన శ్వాస మీద ధ్యాస. కానీ మన సొసైటీలో రకరకాల ధ్యానాలు చేస్తున్నారు. మరి పత్రి గారు బోధించింది ఈ శ్వాస మీద ధ్యాసే. అదే బుద్ధుడు కూడా చెప్పాడు ఆనాపానసతి అని. ఇంతటి గొప్పవాళ్ళు చెప్పింది కాదని రకరకాల ధ్యానాలు చేస్తున్నారు, చేయిస్తున్నారు కూడా. అంచేత ఈ శ్వాస మీద ధ్యాస అంటే ఆనాపానసతి ఎంత గొప్పదో ఎన్నో సందేశాల ద్వారా పత్రి గారు వివరించడం జరిగింది. వాటిని మనం ఇప్పుడు తెలుసుకుందాం. అందులో మొట్టమొదట మనం తులసి దళం పుస్తకం 'తులసి దళం 1' ఆ పుస్తకం నుంచి ఓ సందేశాన్ని తీసుకుందాం. ఎందుచేతంటే పత్రి గారు వ్రాసిన అన్ని పుస్తకాల కంటే గొప్ప పుస్తకం ఏది అంటే 'తులసి దళం 1' అనే పుస్తకం. ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. ఈ పుస్తకం నేను రాయడానికి ఒక సంవత్సరం పట్టిందని. ఇంకేతంటే ఆయన ఎన్నో గ్రంథాలు అధ్యయనం చేశారు. ఒక రకంగా చెప్పారప్పుడు 50,000 పుస్తకాల దాకా చదివాను. మరి ఆ పురాణాలు, ఉపనిషత్తులు, ఆ వేదాలు ఎన్నో రకాలైనటువంటి గ్రంథాలు చదివి వాటి నుంచి తీసుకొని ఈ పుస్తకం రాయడం జరిగింది. నిజంగా ఆ పుస్తకంలో ఉన్నటువంటి జ్ఞానం విలువ కట్టలేని జ్ఞానం. అంత గొప్పది ఆ పుస్తకం. మరి ఆ పుస్తకంలో ఈ ఆనాపానసతి గొప్పతనాన్ని ఏ రకంగా వివరించారో ఒకసారి చూద్దాం. ఆయన చెప్పింది యథాతథంగా చెప్తున్నారు. ఆయనేమన్నారంటే, తులసి దళం మతం గురించి చెప్పాలంటే ముందుగా ఒక చక్కటి కథ చెప్పుకుందాం. ఏమిటంటే ఆ కథ, ఒకానొక ఊళ్ళో ఒక స్త్రీ మూర్తి ఉంది. ఆవిడకు ఉన్నట్లుండి పరమ సత్యం మీద పరమ మోహం కలిగింది. వెంటనే
దానిని పొందాలని త్యాగమే దానికి మార్గం అనుకుని తనకు ఇష్టాతి ఇష్టమైన వజ్రాల హారం మెడలోంచి తీసి త్రాసులో వేసింది. ఊహుం! ఏమీ ప్రయోజనం కనిపించలేదు. పరమసత్యం కొంచెం కూడా చిటుక్కుమనలేదు. అంటే త్రాసు వంగలేదు. సరిపోలేదేమో అని తన సర్వాభరణాలను నిలువు దోపిడీ ఇచ్చింది. అయినా ఏమీ కాలేదు. అప్పుడు ఇంట్లో ఉన్న వెండి, బంగారు పాత్రలన్నిటిని తీసుకొచ్చి వేసింది. కానీ మామూలే. పరమసత్యం కనుచూపు మేరలో కనిపించలేదు. అప్పుడు గుర్తుకు వచ్చింది. ఒకటి మరిచిపోయాను అని. అదే తనకు ప్రాణాతి ప్రాణమైన మణి. దాన్నే శమంతక మణి అంటారు. అది ఇంకా మిగిలి ఉందని ఎంతో ఉత్సాహంతో దాన్ని తీసుకొచ్చి త్రాసులో వేసింది. పాపం అప్పుడు కూడా ఏమీ కాలేదు. పరమసత్యం అణుమాత్రమైనా కదలలేదు. పాపం ఆ భామకు చెమటలు పట్టాయి. ఏమీ తోచక నిశ్చేష్టురాలయ్యింది. ఈ భామ ఎవరో కాదు, సత్యభామ. శ్రీకృష్ణుణ్ణి తులాభారం తుయ్యాలని తన దగ్గరున్న వస్తువులన్నీ తెచ్చి వేసింది. కానీ కృష్ణుడు అంటే సత్యం కొంచెం కూడా ఏమీ తూగలేదు. ఆవిడ దగ్గర ఉన్నయన్నీ ఏసినా కూడా. ఆ పరిస్థితిలో నెమ్మదిగా మరో తరుణీమణి ఇచ్చేసి అంటే రుక్మిణి చిరునవ్వు నవ్వుతూ తులసి దళాన్ని అలా ఉంచింది. ఆ పరమ సత్యం హఠాత్తుగా కదిలింది. పరమ సత్యం పూర్తిగా బట్టబయలు అయ్యింది. అంటే
మణుగుల కొద్దీ బంగారం వేసినా త్రాసు తూగలేదు. అంటే కృష్ణుడు వంగలేదు. అంటే సత్యం కదల్లేదు. కానీ 2 ఆకులు తులసి దళం మొక్కంతా కాదు. 2 ఆకులు వేయగా ఆ త్రాసు వంగింది అంటే ఈ టన్నుల టన్నుల బంగారం కంటే తులసి దళం ఎంత గొప్పదో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు అని చెప్తూ పత్రి గారు ఏమన్నారంటే, దీని వల్లనైతే పరమ సత్యం వెంటనే గ్రాహ్యమవుతుందో, వెంటనే గోచరమవుతుందో, వెంటనే అనుభవానికి వస్తుందో, అదే, అదే తులసీ దళ మతం. ఈ తులసి దళం నికే ఆ సత్యమన్నది ఉంగింది. గొప్పదైనటువంటి సత్యం. శ్రీకృష్ణుడు వారు ఎంత గొప్పవారో, అంతటి గొప్పవాడు 2 ఆకుల తులసి దళంకి వంగిపోయాడు అని చెప్తూ పత్రి గారు తులసి దళం గురించి వివరించారు. ఎలా వివరించారంటే, తులసి దళానికి ఒక చిన్న కొమ్మ, 2 ఆకులు ఉంటాయి. ఒక ఆకు పేరు నీ వాస్తవాన్ని నువ్వే సృష్టించుకుంటున్నావు అన్న జ్ఞాన సూత్రం. రెండవ ఆకు పేరు ఆనాపానసతి విపස්සన అనే ధ్యాన సూత్రం. ఒకటి నీ వాస్తవాన్ని నువ్వే సృష్టించుకుంటున్నావు అన్న జ్ఞాన సూత్రం. రెండో ఆకు పేరు ఆనాపానసతి విపස්සన అనే ధ్యాన సూత్రం. మొదటి ఆకు జ్ఞానాగ్నికి మూలం. రెండవ ఆకు ధ్యానాగ్నికి నాంది. మొదటిది మన జ్ఞాన చక్షువును ఉత్తేజింపచేసి సేత్ జ్ఞానం లాంటి పరిపూర్ణ విజ్ఞానాన్ని మనకు అందజేస్తుంది. రెండో ఆకు అంటే ఆనాపానసతి. మన దివ్య చక్షువును ఉత్తేజింపచేసి బుద్ధత్వం అనే
పరిపక్వమైన యోగ స్థితిని మనకు కలగచేస్తుంది. ఇక్కడ మనం కొంచెం వివరించుకుందాం. రెండో ఆకు అంటే ఆనాపానసతి. అంటే శ్వాస మీద ధ్యాస. ఏం చేస్తుంది అంటే, ఆ శ్వాస మీద ధ్యాస పట్టుకోవడం వల్ల సత్యం గ్రాహ్యానికొస్తుంది. సత్యం తెలుస్తుంది. అది మన దివ్య చక్షువు. ఇంచేతంటే ఈ 2 కళ్ళతో తెలుసుకునేది జ్ఞానం కాదు. ఈ 2 కళ్ళ కళ్ళతో మీరు ఈ ప్రాపంచిక జ్ఞానమే తెలుసుకోగలరు. కానీ ఈ శ్వాస మీద ధ్యాస ధ్యానం ఉంచడం వల్ల ఈ 2 కళ్ళు మూయడం వల్ల దివ్య చక్షువు తెరుచుకుని దాన్నే మూడో కన్నంటాం. బుద్ధత్వం అనే పరిపక్వమైన యోగ స్థితి మనకు కలగజేస్తుంది. అంటే ఎవరికైనా బుద్ధి అపారంగా వికసిస్తాది. దానివల్ల పరిపక్వమైనటువంటి యోగ స్థితి మనకు కలుగుతుంది. ఇది పత్రి గారు చెప్పారు. యోగము అంటే కలిసి ఉండడం. యోగ స్థితి గురించి చెప్తున్నాను నేను. ఎవరితో కలిసి ఉంటే ఆ యోగం అంటారు. ఇక్కడ సాక్షాత్తు భగవంతునితో, పరబ్రహ్మతో అంటే ఆత్మతో కలిసి ఉండే స్థితి. దాన్నే యోగ స్థితి అంటారు. ఆ స్థితి మనకు కలుగుతుంది అని చెప్పారు పత్రి గారు ఇక్కడ. ఎలాగా? ఈ శ్వాస మీద ధ్యాస ధ్యానం వల్ల. ఎంత గొప్పదో చూడండి. ఈ శ్వాస మీద ధ్యాస మన దివ్య చక్షువును ఉత్తేజింపచేస్తుంది. బుద్ధిని విపారంగా వికసింపచేసి యోగ స్థితిని మనకి కలగజేస్తుంది. సాక్షాత్తు పరబ్రహ్మతో ఉండగలిగే అవకాశం కల్పిస్తుంది. ఇదే నేను చెప్తున్నాను అందరికీ కూడా. ధ్యానం చేయడము అంటే లాభాల కోసం, అనుభవాల కోసం కాదు. సాక్షాత్తు ఆ పరబ్రహ్మతో కూడి ఉండగలిగే అవకాశం ఏర్పడుతుంది. ఇంతకన్నా గొప్ప అదృష్టం లేదు అని నేను చెప్తున్నాను నేను. ఆ పరబ్రహ్మతో కూడి ఉన్నవాళ్ళు ఏదైనా సాధిస్తారు, ఏదైనా పొందుతారు. గంటలు, గంటలు, రోజుల తరబడి మీరు ఉండే ప్రయత్నం చేయండి. మీలో ఎంత మార్పొస్తుందో మీరు చూసుకోండి. ఎలా వస్తాది? నేను చాలా సార్లు చెప్పాను నేను. మీరు చూడండి మ్యాగ్నెట్‌తో ఇనప ముక్కనుంచితే ఇలా కలిపి అంటుకుంటుంది. తీసేస్తే ఏమి ఉండదు. అలాగే ఉంటుంది. అయస్కాంతం అయస్కాంతంలాగే ఉంటుంది.
ఇనుప ముక్క, ఇనుప ముక్కలాగా ఉంటుంది. కానీ ఈ 2 కలిపి ఒక 3, 4 రోజులు ఉంచితే ఈ మ్యాగ్నెట్ యొక్క శక్తి, అయస్కాంత శక్తి ఇనుప ముక్కొస్తుంది. అంటే మ్యాగ్నె ఇనుప ముక్క మ్యాగ్నెట్ అయిపోతుంది. అలాగే ఆ పరబ్రహ్మతో మనం కూడి ఉన్నప్పుడు, ఆ యోగ స్థితిలో ఉన్నప్పుడు, ఊరికే మనం కళ్ళు మూసుకొని ఒక అరగంటో, గంటో, 2 గంటలో కూర్చొని లేచిపోతే ఏం లాభంలా. అలా ఉండిపోవాలి గంటలు, గంటలు. రోజుల తరబడి ఉండిపోవాలి. ఉండిపోతే ఆ పరబ్రహ్మ అంటే ఆత్మ యొక్క శక్తులన్నీ కూడా ఈ శరీరానికి సంక్రమిస్తాయి. ఎవరైతే అలా ఉంటారో ఆ శరీరానికి సంక్రమిస్తాయి. వాళ్ళకి అపారమైన శక్తి పెరుగుతుంది. ఆ పరబ్రహ్మ యొక్క లక్షణాలన్నీ, భగవంతుని యొక్క లక్షణాలన్నీ మనం సంక్రమించుకుంటాం. అలాంటివన్నీ సంపాదించుకోవడమే యోగ స్థితండి. అందుకే యోగి గొప్పవాడండి. యోగాన్ని అభ్యసించేవాడు ఇంత గొప్పవాడండి. ఆ యోగ స్థితిలోనే మానవుడు మాధవుడుగా పరివర్తన చెందుతాడు. ఈ దేహం వజ్రకాయమైపోతుంది. ఇంచేత అంత గొప్పది మరి ఈ శ్వాస మీద ధ్యాస, ధ్యానం. ఇక్కడ మీరు కొంచెం గమనించండి. ఇది వివరిస్తూ ఆయన ఈ ఆనాపానసతి ధ్యానాన్ని అంటే శ్వాస మీద ధ్యాస ధ్యానాన్ని తులసి దళం 2 ఆకుల్లో ఒక ఆకు కింద పేర్కొన్నారు. కానీ మ్యూజిక్ అని కానీ, గైడింగ్ అని కానీ, ఈ సంకల్ప ధ్యానాలని కానీ, మనీ మెడిటేషన్ అని కానీ, లేతే ఇంకా ఏ రకమైన ధ్యానం కూడా పత్రి గారు పేర్కొనలేదండి. ఒక్కసారి గుర్తుంచుకోండి. సొసైటీలో ఎన్ని రకాల ధ్యానాలొస్తున్నాయో ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి. ఎవరికి నచ్చినట్టు ఏదో ఒక పుస్తకం చదవడం, ఒక కొద్దాన్ని తీసుకొచ్చి చేయడం. మరి ఎవరికి అర్థమవుతుందిది? మాస్టర్‌లే ఇయన్నీ చెప్తూ ఉంటే. ఇంత స్పష్టంగా, ఇంత గొప్ప పుస్తకమైన తులసీదళం పుస్తకంలో ప్రారంభంలోనే దానితోటే ప్రారంభించారే. ఆ తులసి దళం అన్నదాని యొక్క గొప్పతనాన్ని వివరించారాయన. ఆలోచించండి. సత్యాన్ని ఆశ్రయించగలిగే ఏకైక సాధనే శ్వాస మీద ధ్యాస. గుర్తెట్టుకోండి. మరి ఆ సత్యం గ్రాహ్యమవుతుంది మనకి. అనుభవానికొస్తుంది. గోచరమవుతుంది అని చెప్పారు. టన్నులు టన్నులు బంగారమేసిన, టన్నులు టన్నులు బంగారం ఇవ్వగలిగే ఆ శమంతకమణి వేసిన సత్యం కొంచెం కూడా వంగలేదే. ఈ తులసి దళం ఆకులు అంటే ఈ శ్వాస మీద ధ్యాస ధ్యానమన్న ఆకు, నీ వాస్తవానికి నువ్వే సృష్టికర్తవన్న ఆకు 2 వెయ్యగానే ఈ ఆకు
వేయగానే ఈ దళం వేయగానే సత్యం వెంటనే గ్రాహ్యమైంది. తెలిసింది. చేత గుర్తెట్టుకోండి. సత్యం తెలుసుకోవాలి అంటే శ్వాస మీద ధ్యానం తప్ప ఇంకా ఏది సాధ్యం కాదు. పత్రి గారు 18 ఆదర్శ సూత్రాల్లో 14 సూత్రం స్పష్టంగా చెప్పారు. విగ్రహారాధన కాదు, సత్యారాధన చెయ్యాలి అని చెప్పారు అంటే, తన 18 సూత్రాల్లో చెప్పారు అంటే, ఈ సత్యారాధన ఎంత గొప్పదో అర్థం చేసుకోండి. సత్యం గొప్పతనం మీకు తెలిస్తే పత్రి గారు చెప్పింది అర్థమవుతుంది. లేకపోతే సత్యం గురించి మీకు తెలియకపోతే అపార్థం చేసుకుంటారు. విగ్రహారాధన కాదు అని పత్రి గారే చెప్పారు. పత్రి గారి గురించి అవగాహన ఉన్నవాళ్ళు, పుస్తకాలు చదివిన వాళ్ళు, తెలిసిన వాళ్ళు దాని గురించి మాట్లాడుతున్నారు అంటే పత్రి గారి గురించి అవగాహన లేదు. ఆయన జ్ఞానం ఆయన బోధించింది వీళ్ళకి తెలీదు. కనీసం ఆయన పుస్తకాలు కూడా వీడు చదవలేదు. ఆయన సందేశాలు వినలేదు. ఆయనతో సాంగత్యం చేయలేదు. వాళ్ళకేం తెలుస్తుందండి? అందుకే ఇప్పుడు ఎవరు పడితే వాళ్ళు, ఎలా పడితే అలా మాట్లాడుతారు. ఇది సహజమేలెండి. ఆ గురువు ఉన్నప్పుడు ఆయన చెప్పింది ఆచరిస్తారు. గురువు నిష్క్రమించగానే కొత్త వాళ్ళు బయలుదేరి ఎవరికి నచ్చిన రీతిలో వాళ్ళు తనకి ఇష్టానుసారంగా వీటిని మార్చుకుంటూ ఉంటారు. ఏది ఏమైనా ఒకటే మీరు గుర్తుంచుకోండి. పత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఈ 'తులసి దళం 1' అనే పుస్తకంలో. తులసి దళం అంటే 2 ఆకులు. ఒకటి నీ వాస్తవాన్ని నువ్వే సృష్టించుకుంటున్నావు. 2 ఆనాపానసతి అంటే శ్వాస మీద ధ్యాస, ధ్యానం అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు. ఈ శ్వాస మీద ధ్యాసకి ఎంత టాప్ ప్రయారిటీ ఇచ్చారో మనం అర్థం చేసుకోవచ్చు. అంచేత ఊరికే అంత తేలిగ్గా తీసి పడేయకండి. ఎక్కడా కూడా ఏ పుస్తకంలో కూడా నేను మొత్తం పుస్తకాలు తిరగేశాను. ఇప్పుడు కూడా మళ్ళా తిరగేశాను ఈ మధ్య. ఎక్కడైనా మ్యూజిక్ మీద పెట్టండి. గైడింగ్‌లు చెయ్యండి. సంకల్ప ధ్యానాలు చెయ్యండి. ఇలాంటియి ఏమైనా చెప్తారో అని చెప్పి చూశాను. ఎక్కడా లేదు. ఎక్కడైనా సరే ఒకటే చెప్తున్నారు. ఆనాపానసతి శ్వాస మీద ధ్యానం. అంచేత గుర్తుపెట్టుకోండి. మీరు ధ్యానం చేశారు అంటే సత్యం అవగతం అవ్వాలి. సత్యాన్ని ఆశ్రయిస్తేనే సత్యం అవగతమవుతుంది. సత్యము అంటే ఆత్మ. ఆత్మను ఆశ్రయించిన వాడికే ఆ సత్యం అవగతమవుతుంది. ఆ జ్ఞానం సంపాదించుకుంటాడు. గొప్పవాడు కాగలుగుతాడు. ఇది తెలుసుకోండి. ఇప్పుడు చాలామంది పరిస్థితి ఎలా ఉందంటే, శ్వాస మీద ధ్యాస ధ్యానం చెప్తే అసలు మనల్ని ధ్యానం క్లాసులకి పిలవరేమో అనే భయం కూడా పట్టుకుంది ఇప్పుడు కొంతమందిలో. మన వాళ్ళలో కూడా కొంతమందిలో పట్టుకుంది ఇప్పుడు. ఈ శ్వాస మీద ధ్యాస తప్ప మిగతా సబ్జెక్టులన్నీ చెప్తున్నారు. ఉపయోగం లేదు. మూలం చెప్పకుండా
మిగతాయి చెప్పినా ఏం ప్రయోజనం లేదు. గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్కరిని ప్రకృతి గమనిస్తుంది. ఇది మర్చిపోకండి. మీరు సత్య మార్గంలో పయనించినప్పుడే ప్రకృతి సహకారం మీకు లభిస్తుంది. మీరు ఎదగగలుగుతారు. సత్యం చెప్పడానికి మీరు భయపడితే మీరు ఎప్పటికీ ఎదగలేరు. ఇదే నేను చెప్పేది. సత్యం చెప్పేవాళ్ళకి గొప్ప గొప్ప వాళ్ళే చాలా కష్టాలు ఎదురైనయి. చాలా విమర్శలు ఎదుర్కొన్నారు. అయినా సరే వాళ్ళు సత్యాన్ని వదలలేదు. అందుకే ఇప్పటికి కూడా యుగాలు మారినా వారు సందేశాలు లోకంలో అలా తెలుసుకుంటూనే ఉన్నారు. అంత గొప్పవాళ్ళయ్యారు వాళ్ళు. చేత గొప్పవాడు కావాలి అంటే ఏకైక మార్గం సత్యాన్ని ఆశ్రయించడం. సత్యాన్ని నిర్భయంగా, నిర్మొహమాటంగా చెప్పడం. భయపడుతున్నారు కొంతమంది. నేను చాలా ఆశ్చర్యపోయాను. సత్యం చెప్పడానికి భయమేంటి? మనకు ఆ క్లాసులకి పిలవరు అని భయపడితే ఎలా? సత్యము, ధర్మము కంటే గొప్పది ఏమీ లేదు. గుర్తుపెట్టుకోండి. సత్యం వద, ధర్మం చర వేదాల్లో సత్యమే వచించాలి. అంటే చెప్పాలి. ధర్మాన్ని ఆచరించాలి. సత్యం చెప్పడము అంటే శ్వాస మీద ధ్యాస చెప్పాలి. సత్యాన్ని ఆశ్రయించమన్నారు. విగ్రహాన్ని కాదు. ధర్మం అంటే హింసను వదలాలి. అహింస పాటించాలి. మాంసం వదలాలి. అదే ధర్మం. అదే చెప్పారు పత్రి గారు. హింస చూడు, హింస పట్టుకో. పకడు అని. మాంసం మానండి. శ్వాస మీద ధ్యాస ఉంచి ధ్యానం చేయండి. రెండే చెప్పారాయన. అందుకే ఎంత సక్సెస్ అయ్యారు. మీరైనా సరే, ఎవరైనా సరే ఈ 2 పట్టుకోండి సూపర్ హిట్ అవుతారు ఆధ్యాత్మికంగా. మొహమాట పడకండి. భయపడకండి. సత్యం చెప్పడానికి మీరు భయపడితే మీరు మాస్టరే కాదండి. ఇంక మీరు ఎన్ని చెప్పినా, ఏం చేసినా ఏదో కొన్నాళ్ళు సత్యాన్ని దాస్తే, చెప్పడానికి భయపడితే, క్లాసులు రావేమో అని భయపడితే, మీకు కొన్నాళ్ళకి అడ్రెస్ లేకుండా పోతారు. నేను చెప్పక్కర్లే కొన్నాళ్ళకి మీకే అర్థమవుతుంది. ఇంచేతంటే పత్రి గారు పరిచయమైనప్పుడు నేను ఎక్కువగా ఈ రెండే చెప్పాను. విగ్రహారాధన కాదు, సత్యారాధన అన్నదొకటి. మాంసాహారం కాదు, సాత్వికమైన శాకాహారం తీసుకోవాలి. ఈ 2 పాయింట్ల మీదే నా సబ్జెక్ట్ అంతా ఉండేది. ఎక్కడికెళ్ళినా సరే. నిజంగా కొన్ని చోట్ల ఈ విగ్రహారాధన గురించి చెప్పినా చాలా రెసిస్టెన్స్ వచ్చేది. మాంసాహారం గురించి చెప్పినా చాలా ఒక్కోసారి వాళ్ళతో గొడవ కూడా పడవలసొచ్చేది. అయినా నేను మానలేదు. కొంతమంది పిలిచేవారు కాదు. నాకు తెలుసు వాళ్ళెందుకు పిలవట్లేదో వాళ్ళకని. అయినా నాకనవసరం. నా పని నేను ఎవరు పిలిస్తే వాళ్ళ దగ్గరికెళ్తాను. లేతే ఎవరు వింటే వాళ్ళ దగ్గరికెళ్తాను.
తెలియని వాళ్ళ గురించే నాకెందుకు? మరి నేనెందుకు ఎదగలేదు? పోనీ కాలేదా? ఇప్పుడు ఎన్ని వేల మంది, లక్షల మంది మన క్లాసులు వింటున్నారు. ఎవరో కొద్దిమంది వినకపోతే వినకపోవచ్చు. వారు అజ్ఞానంలో ఉన్నారు. ఈ అవగాహన లేదు. ఇంచేత అలా ఉంటారు. మాస్టర్స్‌లో కూడా అజ్ఞానంలో ఉన్నవాళ్ళుంటారు. ఇంచేత అటువంటి వాళ్ళు చెప్పే మాటలు మనకనవసరం. మనం చెప్పేది సత్యమా? కాదా? ఇది మటుకు మనం తెలుసుకోవాలి. అంతే మన వరకు. మీరు సక్సెస్‌ఫుల్ మాస్టర్‌గా ఎదగాలి అంటే సత్యం చెప్పడంలో కాంప్రమైజ్ కాకూడదు. నిర్భయంగా, నిర్మొహమాటంగా సత్యాన్ని ధైర్యంగా చెప్పండి. గొప్పవాళ్ళుగా అవుతారు. ప్రకృతి ఎంతో సంతోషిస్తుంది. అది. మీరు ప్రకృతిలో గమనించబడుతున్నారు. గుర్తుపెట్టుకోండి. మరి రేపు మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. థాంక్ యూ.